ఒక వ్యక్తి తనను చంపడానికి వెంటపడుతున్న కిల్లర్ నుంచి తప్పించుకునేందుకు ఒక టాక్సీ డ్రైవర్కు $1,00,000 భారీ నగదు ఇచ్చాడు. ఎందుకంటే అతన్ని కేవలం 20 నిమిషాల్లో ఎయిర్పోర్టుకి తీసుకెళ్లాలి. డ్రైవర్ నవ్వుతూ అన్నాడు, నేను నిన్ను 5 నిమిషాల్లోనే తీసుకెళ్లగలను అని. అతను వెంటనే ఆ వ్యక్తి కారులో ఎక్కి కూర్చున్నాడు. డ్రైవర్ ఓ సీక్రెట్ బటన్ నొక్కాడు. వెంటనే కారు బాడీ పార్ట్స్ మారిపోయాయి. నెంబర్ ప్లేట్ కూడా పూర్తిగా మారిపోయింది. డ్రైవర్ గట్టిగా యాక్సిలేటర్ నొక్కాడు. కారు మెరుపులాంటి వేగంతో దూసుకుపోయింది. అంత వేగం చూసి వెనక కూర్చున్న వ్యక్తి అవాక్కయ్యాడు. కానీ డ్రైవర్కి ఇంకా ఆ వేగం తక్కువగా అనిపించింది. సీట్ బెల్ట్ పెట్టుకోండి అన్నాడు. వెంటనే హైవే ఎక్కాడు. టోల్ గేట్ దగ్గర ఉన్న సిబ్బంది ఆ వేగాన్ని చూసి షాక్ అయ్యారు. హైవే మీదకి రావడంతో టాక్సీ స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కూడా మించిపోయింది. ముందే ట్రాఫిక్ పోలీసులు వేగాన్ని ట్రాక్ చేస్తున్నారు. కానీ టాక్సీ ఎంత వేగంగా వెళ్ళిందో చూడలేకపోయారు. స్పీడోమీటర్లో కూడా కొద్దిసేపటికి కారు వేగం 298 మైళ్ళు గంటకు అని చూపించింది. పోలీసులు ఇంత స్పీడ్ చూడడం వారి జీవితంలో ఇదే మొదటిసారి. కారు రోడ్డు మీద వెళ్తున్నట్టు లేదు, రాకెట్లా గాల్లో వెళ్తున్నట్టుంది. వెంటనే పోలీసులు తర్వాత వచ్చే చెక్ పాయింట్కి సమాచారం ఇచ్చారు. ఈసారి చెక్ పాయింట్ వద్ద హై స్పీడ్ ఎలక్ట్రిక్ కారు ఉంది. ఒక అధికారి ఆ కారులో కూర్చొని టాక్సీ వెంట పడ్డాడు. కానీ టాక్సీకి దగ్గరగా వచ్చే నెంబర్ ప్లేట్ చదవబోతున్న సమయంలో డ్రైవర్ వెంటనే ప్లేట్ మార్చేశాడు. తర్వాత కారులో స్పెషల్గా డిజైన్ చేయించిన డాష్ బూస్టర్ని ఆన్ చేశాడు. ఒక్క బటన్ నొక్కగానే కారు వెనక 5 మీటర్ల పొడవైన అగ్ని ఉదురుతూ వాడి కారుకి దూరంగా కొన్ని సెకండ్లలో విడిపోయింది. కారు వేగానికి పక్కనే పోతున్న హై స్పీడ్ రైలు కూడా వెనక పడిపోయింది. వెనక కూర్చున్న వ్యక్తి కిటికీ నుంచి చూస్తూ ఆశ్చర్యపోయాడు. డ్రైవర్ చిరునవ్వుతో నా కారుతో ఫ్లైట్ని కూడా ఓడిస్తా అన్నాడు. చివరికి 5 నిమిషాల కంటే ముందే డ్రైవర్ బ్రేక్ కొట్టి ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు. వెనక్కి చూశాడు. ఆ వ్యక్తి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. డ్రైవర్ కూడా నా స్పీడ్ కడుపులో తిప్పి ఆమ్లెట్ వేయకుండా ఉండడం ఇదే మొదటిసారి అనుకున్నాడు. అతను కారులో నుంచి దిగిన వెంటనే ఆకాశంలో హెలికాప్టర్ తిరుగుతూ కనిపించింది. డ్రైవర్ ఆశ్చర్యపోయాడు. ఆ వ్యక్తి హెలికాప్టర్ నుండి వదిలిన తాడును పట్టుకొని గాలిలోకి ఎగిరిపోయి అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి చాలా టైం పట్టింది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.